నమస్తే, చిత్రగుప్తికి స్వాగతం. ఈరోజు ఈనాడు రామోజీరావు గారు కన్నుమూశారు అనే వార్త మన రెండు తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజానీకానికి దిగ్భ్రాంతి కలిగించేటువంటి విషయం. ఆయన యొక్క ఒక అక్షర యోధుడు. ఆయన తెలియని వ్యక్తి లేడు మన తెలుగు రాష్ట్రాలలో. అతను చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఇటు ఈనాడు పేపర్తో, ఈటీవీతో, సినిమా రంగంలో కావచ్చు, జర్నలిజం రంగంలో కావచ్చు, ఒక జర్నలిజానికి తెలుగు జర్నలిజానికి ఒక తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా అతను ఒక జర్నలిజాన్ని మార్చడం జరిగింది. నా విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుంచి నేను తెలుగు మీడియం స్టూడెంట్. నా అక్షర సేద్యానికి ఎన్నో ఇన్పుట్స్, అంటే తెలుగు అక్షరాలని, తెలుగు నుడికారాలని అండ్ తెలుగు భాషలో చాలా నూతన ఒరవడిని నేను నేర్చుకోవడం జరిగింది. ఈనాడు పేపర్ దట్టు ఒక మధ్యలో ఎడిటోరియల్ అని ఉంటుంది. ఆ ఎడిటోరియల్ చదవకపోతే నాకు సంతృప్తిగా ఉండేది కాదు ఆ రోజు. కాబట్టి ఈరోజు ఆ రామోజీరావు గారికి మనం నివాళులు అర్పించుకోవాలి. ప్రతి ఒక్కరం ప్రతిఘటన, మయూరి లాంటి సినిమాలు మనము చూసుంటాం. ఆ ప్రతిఘటన సినిమా ఎన్నిసార్లు చూసామో. మయూరి సినిమా మన భారతదేశంలో ఒక నాట్యకత్తె కాలు లేకుండా ఎలా నాట్యం చేసిందో, ఒక నిజమైనటువంటి చరిత్రని, రియల్ హిస్టరీని ఆయన ఒక సినిమాగా తీయడం అద్భుతం అనిపించింది. కాబట్టి ఆయన వేసినటువంటి ముద్రలు 1, 2 కాదు. రామోజీ ఫిలిం సిటీ తీసుకున్న ప్రపంచంలో ఒక అతిపెద్ద ఫిలిం సిటీగా పేరుగాంచిండు. కాబట్టి అతనికి ఘన నివాళి. ఈరోజు రామోజీ గారికి ఘన నివాళి.